ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు టీడీపీ నేతలు. నిరుపేదల ఇళ్లు, చర్చిలను ఇష్టం వచ్చినట్టు కూల్చేస్తున్నారని ఆ పార్టీ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వస్తున్నారంటే పేదలు, మహిళలు, వ్యాపారులు హడలిపోతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే చంపుతామని రఘురామకృష్ణరాజు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు వెంకటేశ్వరరాజు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరియు ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకులు కూడా పూర్తిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉండి చరిత్రలో రాని మెజార్టీ ఈ మూడు పార్టీల నాయకులు కష్టపడి పనిచేసి ఆయన ఎమ్మెల్యేగానే గెలిపించాను సార్. అప్పుడు దాకా బాగున్నాడు సార్. తర్వాత ఎమ్మెల్యే అయ్యాక ఇంకా మొదలెట్టాడు సార్. ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేదు. ఉన్న నియోజకవర్గం నా సొంత డబ్బులతోటి నేను అభివృద్ధి చేసేస్తానని ఒక ముసుగేసి ఆ ముసుగు నేలలోని దోపిడీ మొదలెట్టాడు సార్. కొంతమంది బయట వాళ్ళని రౌడీల్ని 10 మందిని బయట వాళ్ళని తీసుకొచ్చి చుట్టూ పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే ఒక సైకో కొత్తపల్లి నాగరాజు అన్నాడు, పాలకోడేరు మండలం అతను. ఆ సైకో నాగరాజు నంది అంటే నంది, పండు అంటే పండు. ఆ నాగరాజు ఏది చెబితే అదే ఈయన. బొడ్డిరాజు అక్కడ బ్రహ్మాండమైన పని మంచి పని చేశాడంటే బొడ్డిరాజు అక్కడ పాడు చేశాడంటే నన్ను తీసుకెళ్ళి లోన్ వేసేంటారు. కనీసం మహిళలు అంటే గౌరవం లేదు సార్. అసలు ఎంత ఇష్టంగా ఎంత ఇదిగానే అసలు మహిళల్ని ఎన్ని ఇబ్బంది ఎంత అడిలిపోతున్నారు సార్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఆయన దగ్గరికి ఏమైనా పని చేసుకోవడానికి వెళ్తుంటే అడిలిపోతున్నారండి. మా తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా అసలు ఏ పేదోడి ఇల్లు ఎప్పుడైనా తీశాను సార్. దారుణం సార్. ఆ సైకో నాగరాజు చెబుతున్నాడు అవి పడగొట్టేయాలంటున్నాడు. కొట్టేయండి, మిషన్లు పట్టుకెళ్ళిపోండి. నాకు ఫోన్ చేసి అంటేనే మా బామ్మద్దులను బెదిరించేసి, మా మేళలను బెదిరించేసి లోన్ ఏం చేస్తానండి, చంపించేస్తాను. చంపేనా నాగరాజు, ముందాన్ని అర్జెంట్గా ఎవరి పరమైతే చంపించే, లేదా 10 కేసులు పెట్టే. ఏంటి అసలనే ఏమనుకుంటున్నావా నువ్వు? మసీదులు కొలుతావా? ఏదైనా ఊరెళ్తే అడిలిపోతున్నారు సార్. ఈడు కుయ్యిని మోతంటే అవి బాబు ఏది కొట్టేస్తాడు, ఏం చేసేస్తాడు, ఏ ఆర్డర్ వేసేస్తాడు. రేలు చెరువులు, చేపల చెరువులు అడ్డులో ఏంటి మాకు ఈ కర్మ ఏంటని ఉండి సెంటర్లో కుయ్యి మనం మోత వినిపించేటప్పటికి ఆ కొట్లో వాళ్ళు ఏంటి మాంసం దుకాణం వాళ్ళు బరకాలు కట్టేసుకుంటున్నారు సార్. ఎక్కడ పీకేస్తాడు అని. ఏంటి దౌర్జన్యం ఏంటి సార్? నన్ను చంపేస్తాడని సారు. చంపేసానికి ఆర్డర్ జారీ చేయించాడు. రాత్రి నేను ఈ ప్రెస్ మీట్ ఇచ్చాక అసలు మొత్తం అందరూ వచ్చేసి రాత్రి తెరవాలి మొత్తం ఇళ్ళని ఖాళీ లేదు, అందరూ కూర్చుని ఉన్నారు సార్. మొత్తం అందరూ ఏంటన్నాను నేను, ఏంటంటే అవి బాబు చంపేస్తాడు అక్కడ ఉంచాడు అన్నాడు. ఆ రోజుతో నేను చచ్చిన రోజునే వీడు సమాధి అయిపోతాడు, చంపేమనండి. కంప్లైంట్ చేశానండి, మెసేజ్ పెట్టాను, చంద్రబాబు నాయుడు గారికి పెట్టాను, లోకేష్కి పెట్టాను. నన్ను చంపేస్తాను అంటున్నాడు అని. ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టీడీపీకి ఖర్చుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా బేటల బారే విధంగా పూర్తిగా టీడీపీని లేకుండా చేసేటువంటి కుట్రలు కూడా రఘురామకృష్ణరాజు చేస్తున్నారని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న కార్యకర్తను అడిగినా కానీ రఘురామకృష్ణరాజు చేసేటువంటి అరాచకాలు కూడా పోసుగుచ్చినట్టు చెబుతారని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. విజయ నరేష్తో రాజు, సాక్షి టీవీ ఉండి నియోజకవర్గం నుంచి.